హే అలా కాదే ఇటు చూడు గుంజు నేర్చేసుకున్నా మొత్తానికి. బాగుంది. బాగుందా? ఇంకా కావాలా? ఎస్. ఇదిగో అది సింగిల్ గా ఇలా తాగడం కంటే నీతో తాగితే ఆ కిక్కే వేరుంటది. అవునా? రాహుల్, రోజు ఇదే టైం కరెంట్ పోతుంది. ఈరోజు పైన వెళ్ళి పడుకుందామా? యా సూపర్ రా బేబీ, వెళ్దాం పద. పదా. హే బాగుంది కదా ఇక్కడ. ఇక్కడే. ఇక్కడ ఆహా, చల్లటి గాలి ఎంత బాగుందో. అంత నచ్చిందా? హ్మ్, రోజు ఇక్కడ పడుకుందాం మరి. నాకు ఓకే. బేబీ ఈరోజు ఏమైనా కొత్తగా ట్రై చేద్దామా? రే, ఎప్పుడు అవే ఆలోచనలా సాడిస్నా కొడుక. కాసేపు మాట్లాడుకుందాం కదా. అరే మాట్లాడుకున్న తర్వాత అయినా మాట్లాడక ముందైనా అదేగా చేసేది. రే, చేసుకోవడానికి నైట్ చాలా టైం ఉందిరా, ఏమన్నా చెప్పచ్చు కదా. నేను అదే కదా అంటుంది, మాట్లాడుకోవడానికి చాలా టైం ఉంది. ఓకేనా? రే, మనం లివింగ్ రిలేషన్షిప్ లో ఉండి 2 days అయింది. ఎస్, ఏమన్నారు మన ఫ్రెండ్స్, మనం 1 day కూడా కంప్లీట్ గా కలిసి ఉండలేమన్నారు కదా. ఇప్పుడే కాల్ చేస్తా. చిచి, రేపు వాళ్ళని ఇంటికి పిలిపించి మేము 2 days కాదు, 1 month కాదు, 10 years కూడా కాదు, మేము లైఫ్ లాంగ్ ఇలానే హ్యాపీగా ఉంటామని చెప్తా కొడుకులకు ఒక్కొక్కరికి. డైలీ రొమాన్స్ కొమ్మేద్దాం. అంతేనా? రే, కాల్ వస్తుంది. మళ్ళీ కాల్ వస్తుంది. అబ్బా తర్వాత మాట్లాడతాను లేవే. ఇప్పుడు కాల్ చేసి మీ మమ్మీ రా, ఎత్తురా, మాట్లాడరా. ఏమైనా అర్జెంట్ అయి ఉంటుందిరా. అబ్బా తర్వాత మాట్లాడతాను లేవే, ముందు రొమాన్స్ కంప్లీట్ చేయండి. ఎత్తురా, మీ మమ్మీ రా కాల్ చేసేది. మీ మమ్మీ ఎన్నిసార్లు నాన్ స్టాప్ గా కాల్ చేస్తుందంటే ఏమో అర్జెంట్ అయి ఉంటుంది. నువ్వు వెళ్ళి మాట్లాడరా పో.
హలో అమ్మా, చెప్పు. లేదు మా, వేరే ఆఫీస్ వర్క్లో ఉండే, అందుకే ఫోన్ సైలెంట్లో ఉండే. చెప్పు. చెప్తున్నా కదమ్మా, ఆ విషయంలో నన్ను మళ్ళీ మళ్ళీ ఫోర్స్ చెయ్యకే. ఇక ఎన్నిసార్లు చెప్పాలమ్మా? ఎందుకు ఇట్లా సతాయిస్తున్నావు నన్ను? అమ్మా, చెప్పాను కదా నాకు ఇప్పుడే పెళ్ళొద్దని. తర్వాత చేసుకుంటానులే, ఇప్పుడు ఎందుకు ప్రతిసారి? ఎన్నిసార్లు చెప్పాలమ్మా నీకు? లేదమ్మా, నువ్వు ఊరికే ఇట్లా ఇసికించగే నువ్వు. ఏయ్, కాల్ మాట్లాడుతున్నావు కదా? అమ్మా, లేదమ్మా, అదే కుక్క పిల్లని దాంతో ఉంటున్నాను కదా, ఫుడ్ పెట్టలేదని అడుస్తుంది. సరే అమ్మా, నేను మళ్ళీ కాల్ చేస్తానులే. సరే సరే అమ్మా, ఓకే. బా, సారీ మౌని, కోపం వచ్చిందా? రాహుల్, మన ఫ్లాట్లో కుక్క పిల్ల ఎక్కడుంది? ఏయ్, అమ్మతో అలా కావాలని అబద్ధం చెప్పానే, నువ్వు దాన్ని సీరియస్గా తీసుకోకే. అమ్